చెడులు వారి ప్రవృత్తిగా మారిపోయాయి అనిపించింది. ఈ కాలంలో గొప్ప ప్రవక్తలు జకరియా, యహియా, బాప్టిస్ట్ జాన్ అంటారు వారి వద్దకు వచ్చారు. ఇజ్రాయెల్ ప్రజలు ఈ ప్రవక్తల హితబోధలను వినే బదులు వారికి వ్యతిరేకంగా కుట్రలు పన్ని వారిని కూడా హతమార్చారు. అర్థమవుతుందా? ఇక దేవుని శాపం, మరొక్కసారి దైవ శాపం వారిపై పడింది. ఈసారి గొప్ప సేనాధిపతి అయినటువంటి టైటస్ నాయకత్వంలో రోమన్లు వారి ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. ఈ యుద్ధంలో వారి ఇళ్ళు వాకిళ్ళు సర్వనాశనం అయ్యాయి. మరోసారి వారు బానిసలయ్యారు. సొంత దేశం లేని జాతిగా మారారు. ప్రపంచంలోని నలుమూలల చెల్లా చెదురయ్యారు. పరాభవాలకు, అవమానాలకు గురయ్యారు. గుర్తుపెట్టుకోండి, పంట పొలాలు పుష్కలంగా ఉన్నాయి, మనం అందరం బాగా సిరి సంపదలతో ఉన్నాము అంటే ఇంకా దేవుడి పట్ల భయభక్తులు పెరగాలి.